హాయ్ నమస్తే అండి. ఇప్పుడే కల్కి సినిమా చూసాము. చాలా వండర్ఫుల్ గా ఉంది కల్కి మూవీ. సో అసలు మొత్తం కూడా కల్కి అనే పదానికి అశ్విన్ గారు చాలా పెద్ద పీట వేశారు. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారు. ఎందుకంటే తమిళ్లో మన కమల్ హాసన్ గారు తక్కువ కాదు, హిందీలో మన అమితాబ్ బచ్చన్ తక్కువ కాదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మన రాజమౌళి గారు మన త్రిబుల్ చూసి ప్రపంచ రికార్డుని సృష్టిస్తే అశ్విని గారు ఇంగ్లీష్ మూవీలో మన జెండా బాతారు. ఇది మొట్టమొదటిసారి ఇండియన్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్ లో మొత్తం కూడా ఒక తెలుగు వాడు సత్తా సాటిన ఓన్లీ ఇది ఇండియన్ ఫిల్మ్ గా ప్రకటించుకోవచ్చు. ఈ ఇండియన్ ఫిల్మ్ ఎందుకంటే అంటే టోటల్ గా మొత్తం మెయిన్ లీడ్ అంతా కూడా తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ ఫిల్మ్ గా ఇండియన్స్ మొత్తం ఆర్టిస్టులు చేశారు. సో టోటల్ గా ఏంటంటే ఫిల్మ్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం గానీ, ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు గానీ చాలా వండర్ఫుల్ గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిరే కార్లు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుజ్జి అనే వెహికల్ ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ నాలుగు యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటినీ కూడా ఆ దృష్టిలో పెట్టుకుని మనం రామాయణం, భారతం ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు ఈ కాలాలు 3 ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఆ కాలాలను దృష్టిలో పెట్టుకుని ఘనత కూడా ఈ చిత్రానికి ఉంది. టోటల్ గా మాత్రం ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల ముందల సినిమా కొంచెం ఒక విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూల తర్వాత అయిపోతున్నటువంటి అంశం ఈ మూవీకి ఉంది. సో టోటల్ గా మాత్రం మూవీ చాలా బ్లాక్ బస్టర్ సినిమా. టోటల్